ఎవరైనా రైతులు ధాన్యం అమ్మిన తర్వాత తమ అకౌంట్లలో డబ్బు జమ కాకపోతే వారు ఆ డబ్బును తప్పనిసరిగా పొందేలా ప్రభుత్వం ఓ ప్రక్రియ తెచ్చింది. దాని ప్రకారం రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లో డబ్బు జమ కాకపోతే అధికారిక వెబ్సైట్కి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ లేదా ట్రక్ షీట్ నెంబర్ ఇవ్వాలి. డబ్బు ప్రాసెస్ అయిందో లేదో తెలుస్తుంది. లేదంటే సమీప రైతు సేవా కేంద్రం ఆర్బీకేకి వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడాలి. లేదా హెల్ప్ లైన్ నెంబర్ 7337535935కి కాల్ చేసి సమస్య చెప్పినా చాలు. వాట్సాప్ ద్వారా కూడా అప్డేట్స్ తీసుకోవచ్చు. మండల సివిల్ సప్లైస్ ఆఫీసర్ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు ధాన్యం అమ్మని రైతులు త్వరగా అమ్ముకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే తుఫాను ప్రభావం ఏపీపై ఉండబోతోంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర రైతులు అప్రమత్తం అవ్వాలి. ధాన్యం పొలాల్లో ఉంచకుండా చూసుకోవాలి. అలాగే రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టి ఉంటే దాన్ని గోడౌన్లలోకి తరలించుకోవాలి. నవంబర్ 29 నుంచి ఏపీలో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం తడిస్తే దాన్ని అమ్ముకోవడం కష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో ప్రభుత్వం 1,00,000 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల్లో అదనంగా సిద్ధం చేసి రైతులకు ఉచితంగా ఇస్తోంది. రైతులు ఆ గోనె సంచులు తీసుకుని ధాన్యాన్ని వాటిలో నింపుకోవాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరడంతో కేంద్రం కూడా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 75 కేజీల బస్తాకి 1792,000 మద్దతు ధర చెల్లిస్తోంది. అంటే కేజీ బియ్యాన్ని ₹23.89 కొంటోంది. దళారులు ఈ ధరకు కొనట్లేదు. అందుకే రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.